యేసయ్య అన్నాడు, ఆ రాతి బానెలను నీళ్లతో నింపుడి అనేను. ప్రైజ్ ది లార్డ్. నా మాట గమనించండి. మన సమస్యకు పరిష్కారం కావాలి. మనం ఆలోచించినట్లుగా కాదు, మనం అనుకున్న టైంలో కాదు, సర్వశక్తి కలిగిన దేవుడు అనుకున్న టైంలో ఆయన విధానములో ఆయన పరిష్కారము చూపునుగాక. అక్కడ ఉన్న వారికి అర్థం కావట్లేదు. కాళ్ళు కడుక్కునే ఆ బాణెల్లో నీళ్ళు నింపమంటాడేంటి? ద్రాక్షరసం అయిపోయిందంటే. నా యేసయ్యకు వస్తే మన తెలివి, మన జ్ఞానము, మన డబ్బు, మన హోదా, మన కులగోత్రాలన్నీ సంపూర్ణంగా తొలగిపోతే తప్ప ఆయన మనకు అర్థం కాదు. ఒక ఆత్మీయుడు, ఒక క్రైస్తవుడు ఏం చేయాలి ఈరోజు? నీకు తెలుసు అవి రాతి బాణెలని, కేవలము కాళ్ళు కడుక్కోవడానికి శుద్ధీకరణ కొరకు అక్కడ పెట్టబడే రాతి బాణెలవి. యేసయ్య అంటున్నాడు, నీటితో రాతి బాణెలు నింపు. ఒకవేళ జ్ఞానాన్ని పక్కన పెట్టి, సామర్థ్యాన్ని పక్కన పెట్టి, తెలివితేటలు పక్కన పెట్టి సృష్టికర్త అయిన యేసయ్య మాటను వింటావా? నీ సొంత జ్ఞానముతో నడుస్తావా? ప్రపంచానికి నా ప్రభు ఇస్తున్న సవాలు, మానవుడు తన జ్ఞానముతో ఏదో చేయాలని, ఎక్కడికో వెళ్ళాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు. కానీ భూకంపాన్ని ఆపలేకపోతున్నాడు, సునామీలు ఆపలేకపోతున్నాడు, నెమ్మది సమాధానం ఇవ్వలేకపోతున్నాడు. ఈరోజు ఈ ప్రపంచానికి ఉన్నటువంటి ఆ సమస్య యేసయ్య మాత్రమే తీర్చగలడు. ఆ సృష్టికర్త అయిన దేవుడు మాత్రమే తీర్చగలడు. ఎప్పుడు? ఆయన మీతో చెప్పినది చేసినప్పుడే. ప్రైజ్ ది లార్డ్.